ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌతమ్, నీలాంటి నమ్మక ద్రోహి ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. పోరా బయటికి. పోతాను అంకుల్, పోతాను. నమ్మక ద్రోహులకి మీ గుమ్మంలోనే అడుగు పెట్టే అర్హతే లేదన్నారు కదా. మరి వీడు ఏకంగా రూప గుండెల్లోనే స్థానం సంపాదించుకున్నాడు. వాణ్ణి మాత్రం బయట గెంటేలేదే. ఏంటి అందరూ అలా షాక్ అయిపోయారు? నా మాటలకే షాక్ అయిపోతే ఎలా? మీ అందరికీ ఒక సినిమా చూపిద్దామని వచ్చాను. రేయ్, నీ మొహం చూసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదురా. నువ్వు చూపించే సినిమాలు మీ ఇంట్లో వాళ్ళకి చూపించుకో, నాకు అక్కర్లేదు. సెక్యూరిటీ, వీణ్ణి ముందు బయటికి గెంటేసేయండి. నన్ను గెంటేస్తే నాకంటే నీకే ఎక్కువ నష్టం అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? ఇంకొక్కసారి అంకుల్ అని పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి. సరే సూర్యప్రతాప్ గారు, నీ ముద్దుల కుమార్తె రూపకి ఈ రాజుగాడు దొంగతనంగా తాళి కట్టిన వీడియో ప్రూఫ్ నా దగ్గరుంది. ఆ నమ్మక ద్రోహిని మీకు చూపిద్దామని ఎంతో ఆశగా వచ్చాను. చూపించమంటే చూపిస్తాను, వద్దంటే మీకిష్టమైన ప్రజలకే చూపిస్తాను. రాయ్, రాజు నీలాగా నీతి లేనివాడు కాదురా. వాడు అలాంటి పనులు చచ్చినా చేయడు. అయినా రాజు గురించి నీలాంటి వాడి చేత చెప్పించుకోవాల్సిన కర్మ నాకేంట్రా? చూడు, నా రాజు నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ అడ్రస్సే చూపిస్తాను. చూడండి, ఇదేంటి? వాడి పెళ్లి వీడియో నేనే కదా ఈ పెన్ డ్రైవ్లో దాచుంచాను. అదెలా మిస్ అయింది? ఇక్కడి నుంచి నువ్వు ఏ అడ్రస్లో ఉంటావో నాకు అర్థం అవుతుందిరా. అయినా ఈ వీడియో ఎలా వచ్చింది? చెప్పన్నా. రాయ్, ఆ గౌతమ్ గడు ప్రూఫ్స్తో ఆల్రెడీ ఇక్కడికే బయలుదేరాడ్రా. వచ్చే దారిలో వాడి కార్ని పంక్చర్ చేసి వాడి దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. అలాగే అన్నా. శభాష్.
ఈ టైంలో టైర్ పంచర్ అయిందేంటి? వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేద్దాం అనుకుంటే నాకు మనశ్శాంతి లేకుండా అవుతుంది ఏంటి? అక్కడ శాంతి హోమం కంప్లీట్ అయ్యేలోపే నేనెళ్ళి వాళ్ళ దొంగ పెళ్లి గురించి బయట పెట్టాలి. అయినా నీకు ఆయన్ని చంపడానికి మనసులా వచ్చిందిరా? ఆయన చూస్తుంటే మీ నాన్న గుర్తు రాలేదా? ఆయన చంపుతున్నప్పుడు మీ నాన్న గుర్తు రాలేదా? పాపంరా, చావు బతుకుల్లో ఉండి కూడా నీలాంటి రాక్షసుల నుంచి నన్ను నా కూతుర్ని రక్షించడానికి, ఈ పెళ్లి ఆపడానికి ఆ రోజు అందరి ముందు నా కాళ్ళ వేళ పడి బ్రతిమలాడుకున్నా నేను నమ్మలేదురా. ఆయన్ని నమ్మకుండా నిన్ను గుడ్డిగా నమ్మాను. ఇంత నమ్మక ద్రోహం ఏంట్రా నువ్వు? రాజా, తోసాయిని బయటికి. అలాగే పెద్ద. తోసాయి. పోరా. అనవసరంగా నేనే హంతకుడనే ఎవిడెన్స్ నేనే ఇచ్చినట్టయింది. ఇదంతా ఆ దీపగాడి పని అయ్యి ఉంటుంది. చెప్పు గౌతమ్. రే దీపక్, ఆ పెన్ డ్రైవ్ నువ్వే మార్చావు కదా? నేనెందుకు మారుస్తా గౌతమ్? అసలు నీ దగ్గర వాళ్ళ పెళ్లి వీడియో ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. మరి నేను అప్పల్ నాయుడిని పొడిచిన వీడియో నీ దగ్గర కదా ఉంది? లేదు గౌతమ్, అప్పుడు ఒకసారి నా ఫోన్ వాళ్ళు దొంగతనం చేశారని చెప్పాను కదా, అప్పుడే వీడియో కూడా మిస్ అయింది. ఇదంతా ఆ రాజుగాడే చేసుంటాడు. అది కూడా నిజమే అయి ఉండొచ్చు. పారిపోయి బతికిపోయావు గౌతమ్. దొరికుంటే బతికేవాడు కాదేమో. వాడింకి దరిదాపుల్లో కూడా రాడు. శభాష్ దీపక్, కరెక్ట్ టైం చూసి కరెక్ట్ పనిచేశావు. ఇంతకీ వాడు తాళి కట్టిన వీడియో ఏమైనట్టు కనుక్కుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.